బుద్ధిహీనులు. ఒకనాడు ఒక రైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్ళాడు. అంతా తిరిగిన వాళ్లకు నచ్చిన వస్తువేది అక్కడ దొరకలేదు. చిట్ట చివరకు వాళ్ళు గుర్రాల వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక నల్ల గుర్రం రైతుకు బాగా నచ్చింది. కొడుకు కూడా ఒప్పుకున్న మీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితో పాటుగా కొంత దూరం నడిచేసరికి వాళ్ళకి నీరసం వచ్చింది. అందుచేత వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి ఇంటికి పోసాగారు. దారిలో వాళ్ళని చూచి కొందరు, ఆహా, ఎంత చక్కని గుర్రము, కానీ పాపం అది ఎందుకో విచారంగా ఉంది. పోతుల్లాంటి ఇద్దరు మనుషుల్ని అది మోయలేకపోతుంది కాబోలు అన్నారు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు చాలా సిగ్గనిపించింది. కుమారుణ్ణి గుర్రంపై కూర్చోబెట్టి తను ప్రక్కన నడుస్తున్నాడు రైతు. మధ్యలో వారొక బజారు గుండా పోవలసి వచ్చింది. అక్కడి జనం వీళ్ళని చూచి, కొడుకెంత దుర్మార్గుడో, ముసలి తండ్రి నడిచి వస్తుంటే తనేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు, ఎంత సిగ్గుచేటు అంటున్నారు. వెంటనే కొడుకు క్రిందకు దిగి తండ్రిని గుర్రం ఎక్కించాడు. ఊరి చివర ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు. వారు వీళ్ళని చూచి, ముసలివాడెంత దుర్మార్గుడో, పాపం పసివాడు కొడుకుని ఎండలో నడిపిస్తూ తాను హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నారు. వారి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు. వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎట్లాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అట్లా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటవలసి వచ్చింది. వంతెన పైకి రాగానే ఇద్దరూ కలిసి గుర్రాన్ని నదిలోకి తోసేశారు. అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత, అమ్మయ్య, ఈ గుర్రం పీడ వదిలింది అనుకుని ఇద్దరూ ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. వారికి సొమ్ము నష్టపోయామనే చింతే లేదు. ఇందులో నీతి ఏంటి పిల్లలు? చెప్పుడు మాటలు విని చెడిపోకు. బాయ్ పిల్లలు.